మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమా రాజేష్. ఈరోజు ఒక ఇంపార్టెంట్ అయిన టాపిక్తో మీ ముందుకు వచ్చాను. చాలామందికి మ్యూచువల్ ఫండ్స్ అంటే ఈక్విటీ ఫండ్స్ తెలుసు, దాంట్లో ఎక్కువ రిటర్న్స్ వస్తాయని తెలుసు. ఈవెన్ మేము కూడా ఎక్కువ ఈక్విటీ ఫండ్స్ గురించి, వాటి పర్ఫార్మెన్స్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాం కదా. కానీ మనకి మ్యూచువల్ ఫండ్స్లోని ఈక్విటీతో పాటు ఇంకా చాలా రకాల మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. మీకు కొంచెంగా ఐడియా ఉంది, కానీ ఈ వీడియోలో ఇన్ డీటెయిల్డ్గా మనం ఆ మిగిలిన ఫండ్స్ గురించి నేర్చుకుందాము. అలానే ఎప్పుడు ఎక్కడ ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఈ ఫండ్స్లో దాని గురించి నేర్చుకుందాము. ఎందుకు మనం ఈ ఫండ్స్ గురించి నేర్చుకోవాలి అంటే, మ్యూచువల్ ఫండ్స్ అనేది హైలీ రిస్కీయే కాకుండా మనకి స్టేబులైజ్ ఫండ్స్ కూడా ఉన్నాయి. సో షార్ట్ టర్మ్ ఏమైనా గోల్స్ ఉంటే మనకి షార్ట్ టర్మ్కి ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి ఇన్వెస్ట్మెంట్స్లోని. ఎప్పుడు చూసుకున్న షార్ట్ టర్మ్లో మనకి ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, లేకపోతే ఆర్డీస్ కానీ, ఆర్ చాలామంది చిట్స్లో వేసుకోవడం కానీ ఇట్లాంటివి ఉంటాయి. కానీ మనకి దాని బియాండ్ అంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి వచ్చేటప్పటికి బియాండ్ ఎఫ్డీస్ అండ్ ఆర్డీస్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి అన్న ఒక నాలెడ్జ్ చాలా తక్కువ మందికి ఉంది. సో ఈరోజు షార్ట్ టర్మ్ గోల్స్ కోసం ఎలాంటి ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఆ ఫండ్స్లోని ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అన్నవి కంప్లీట్గా డీటెయిల్గా నేర్చుకుందాం. ఇది ఎవరైతే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో, లేకపోతే రిటైర్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఒక కార్పస్ ఉంది, దాన్ని ఎక్కడ పెట్టుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు. లేదా హోమ్ మేకర్స్ ఉంటారు, చాలామంది లేడీస్ మ్యూచువల్ ఫండ్ స్టార్ట్ చేయాలంటే భయపడుతూ ఉంటారు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లో పెట్టాలంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది, వాలటైల్ ఎక్కువ ఉంటుందని భయపడుతుంటారు. సో అలాంటి వాళ్ళు కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదా ఎమర్జెన్సీ ఫండ్ కోసం, మీరు ఏదైనా ఎమర్జెన్సీ ఫండ్ కోసం సేవ్ చేసుకోవాలన్నా దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలానే ఏదైనా షార్ట్ టర్మ్ గోల్స్ కంటే 1 to 3 years లోపు ఒకవేళ మీరు త్వరలోనే ఏమైనా వెహికల్, కార్ కానీ బైక్ కానీ ఏమైనా కొనుక్కోవాలనుకుంటే దానికోసం ఇన్వెస్ట్ చేసుకొని ఇందులో పెట్టుకోవచ్చు. సో మీకు ఎఫ్డీలో ఎలాంటి ట్యాక్సెస్ ఉంటాయి, దీంట్లో కూడా ఇంచుమించు అలాంటి ట్యాక్సెసే ఉంటాయి. కాకపోతే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. మన రిక్వైర్మెంట్ బట్టి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్నిసార్లు మనం ఏమైనా ఫ్లాట్ అమ్మేసిన తర్వాత వచ్చిన సమ్ అమౌంట్ ఉంటుంది, ఒక కార్పస్ ఉంటుంది. ఈ కార్పస్ని మనం ఎక్కడైనా సరే కొన్ని రోజులకి పార్క్ చేసుకోవాలి అంటే మనకి ఆ ఆప్షన్స్ తెలియవు కదా. సో అలా కొన్ని రోజులకి అలాంటి అమౌంట్ని పార్క్ చేసుకోవాలన్నా కూడా ఆప్షన్స్ ఉంటాయి మనకి, అది మ్యూచువల్ ఫండ్స్లో ఉన్నాయి. సో ఇన్ డీటెయిల్డ్గా మనం ఇవాళ ఆ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. సో ఈ పాటికే చాలామందికి అర్థమైపోయి ఉంటుంది, మీకు ఇక్కడ కనిపిస్తూ కూడా ఉంటుంది. మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్లోని మెయిన్లీ 3 types ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి: ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డెట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ హైబ్రిడ్ ఫండ్స్. సో చాలామందికి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఐడియా ఉన్నాయి, నా అలాంటి వాళ్ళు చాలామంది మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ఉంటారు. ఈరోజు మనం ఇన్ డీటెయిల్గా డెట్ మ్యూచువల్ ఫండ్ గురించి నేర్చుకుందాం. సో డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి? ఇప్పుడు మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్కి వచ్చేటప్పటికి మన ఇన్వెస్ట్మెంట్స్ స్టాక్ రిలేటెడ్గా ఉంటాయి కదా. అంటే స్టాక్ మార్కెట్లో మల్టిపుల్ స్టాక్స్ని తీసుకొని దాన్ని ఒక ఫండ్ కింద చేసి దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. అలాగే డెట్ మ్యూచువల్ ఫండ్కి వచ్చేటప్పటికి మిగిలినవి అంటే స్టాక్ మార్కెట్ కాకుండా, మార్కెట్ లింక్డ్ ప్రోడక్ట్స్ కాకుండా మిగిలినవి అంటే మనకి ఫిక్స్డ్ ఇన్కమ్ అసెట్స్లో కానీ, బాండ్స్లో కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కానీ వీటిలోని మల్టిపుల్ కాన్సెప్ట్స్ని తీసుకొని ఇన్వెస్ట్ చేస్తారు ఫండ్ మేనేజర్. సో ఇలాంటి వాటిని మనం డెట్ ఫండ్స్ అంటాం. సో డెట్ ఫండ్స్ ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్స్లోని సేఫెస్ట్ ఆప్షన్. మనకి మ్యూచువల్ ఫండ్లో హై రిస్క్ మనకి దేంట్లో ఉంటాయి, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో ఉంటాయి. కానీ మోడరేట్ రిస్క్ కానీ లోవర్ రిస్క్ కానీ మనకి డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి వీటి బెనిఫిట్ ఎప్పుడు వస్తుందంటే మనకి షార్ట్ టర్మ్, ఏదైనా ఒక షార్ట్ టర్మ్కి 1 to 3 years కానీ, లేకపోతే మాక్సిమం 5 years లోపు కనుక మనకి ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ కావాలి అంటే మొత్తం అమౌంట్ ఎఫ్డీస్లోనే పెట్టుకోవడం కాకుండా ఇంకేమైనా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఉన్నాయా, ఆర్ కొంచెం అమౌంట్ నేను ఈ షార్ట్ టర్మ్ కోసం దాచుకోవాలి అనుకుంటే ఆర్డీ కాకుండా ఇంకా ఆర్డీ కన్నా బెటర్ రిజల్ట్ వచ్చేవి ఏమైనా ఉన్నాయా అంటే మనకి డెట్ మ్యూచువల్ ఫండ్సే. సో ఈ వీడియోలో మనం ఏంటి నేర్చుకోబోతున్నాం, అసలు డెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఎన్ని టైప్స్ ఆఫ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, వాటిలో ఉన్న రిస్క్ ఏంటి, అండ్ అలానే ఎఫ్డీ వర్సెస్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ డెట్ మ్యూచువల్ ఫండ్ ట్యాక్సేషన్, వీటన్నిటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో అసలు డెట్ మ్యూచువల్ ఫండ్స్లోని మన ఫండ్ మేనేజర్ ఎలా ఇన్వెస్ట్ చేస్తారంటే, మీరు ఇన్వెస్ట్ చేసే ఎవరైతే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారో ఆ అమౌంట్ అంతా కూడా ఫండ్ మేనేజర్ వేరియస్ లెండింగ్ ఇన్స్ట్రుమెంట్స్లో పెడతారు. దాంట్లో మనం డిస్కస్ చేసుకున్నట్టు అది గవర్నమెంట్ బాండ్స్ కావచ్చు, కార్పొరేట్ ఎఫ్డీస్ కావచ్చు, లేకపోతే సెక్యూరిటీస్ కావచ్చు, ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసి వాటి నుంచి వచ్చే ఎన్ఏవి ద్వారా మనకి
ఇన్కమ్ని కానీ ఆ రిటర్న్ని కానీ జనరేట్ చేస్తారు. సో మోస్ట్లీ డెట్ మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ఐవి ఫ్లక్చుయేషన్స్ చాలా ఎక్కువ ఉండవు, ఎందుకంటే ఇవి మార్కెట్ లింక్డ్ కాదు కాబట్టి మనకి ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ కనిపించవు. సో ఎప్పుడైతే మనకి రిస్క్ తక్కువ ఉంటుందో ఆబ్వియస్గా రిటర్న్స్ కూడా తక్కువే ఉంటాయి. సో వీటిలోని రిటర్న్స్ ఎలా ఉంటాయి, అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నది నెక్స్ట్ స్లైడ్లో తెలుసుకుందాం. సో అసలు ఎందుకు డెట్ మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే, ఫస్ట్ లోవర్డ్ రిస్క్. మనకి ఈక్విటీ లింక్డ్ కాకుండా తక్కువ రిస్క్లో మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్ అది ఆప్షన్స్. సో దీంట్లోని మీకు రిస్క్ చాలా తక్కువ ఉంటుంది కంపేర్ టు యువర్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. సెకండ్కి వచ్చేటప్పటికి స్టేబుల్ రిటర్న్స్. మన రిటర్న్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉండవు. మన షార్ట్ టర్మ్ గోల్స్కి ఎంత స్టేబులైజ్డ్గా రిటర్న్స్ ఉంటే మనకి అంత బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే ఆ ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ అవుతున్నప్పుడు మన గోల్కి కావాల్సిన టైంలో అమౌంట్ని విత్డ్రా చేసుకోలేము కాబట్టి స్టేబుల్ రిటర్న్స్ అనేవి ఇంపార్టెంట్. అందుకే షార్ట్ టర్మ్ గోల్స్కి మేము ఎఫ్డీస్లో ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్తూ ఉంటాము. సో ఎఫ్డీస్తో పాటు డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్. నెక్స్ట్ లిక్విడిటీ. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు. ఇంకా ఎఫ్డీలో కూడా మనకు అంత లిక్విడిటీ ఉండదు, బట్ డెట్ మ్యూచువల్ ఫండ్లో అలా కాదు. మనం ఎప్పుడైనా కావాలనుకుంటే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డైవర్సిఫికేషన్. మీ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఈక్విటీ ఫండ్స్లోనే ఉన్నాయి, హై రిస్క్లోనే ఉన్నాయంటే మీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫికేషన్ చేసుకోవడానికి కూడా మనకి డెట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఎన్ని టైప్స్ ఆఫ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి? ఆన్ అండ్ యావరేజ్ మనకి టోటల్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీస్ చూసేటప్పటికి 16 to 18 దగ్గర ఉన్నాయి. సో ఇవాళ మనం మోస్ట్ ఇంపార్టెంట్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. సో మన కేటగిరీస్ చూద్దాం. డెట్ మ్యూచువల్ ఫండ్స్లో కేటగిరీస్ ఉన్నాయి. దాంట్లోనే డ్యూరేషన్ ఫండ్స్, స్ట్రాటజీ బేస్డ్ ఫండ్స్, కార్పొరేట్ డెట్ ఫండ్స్, బ్యాంకింగ్ అండ్ పిఎస్యూ ఫండ్స్, క్రెడిట్ రిస్క్ ఫండ్స్ అండ్ గిల్ట్ ఫండ్స్ అండ్ ఫ్లోటర్ ఫండ్స్. సో ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఒక్కొక్క కేటగిరీని ఇన్ డీటెయిల్గా తెలుసుకుందాం. సో మన డ్యూరేషన్ ఫండ్స్కి వచ్చేటప్పటికి నేమ్ సజెస్ట్ చేస్తుంది కదా, డ్యూరేషన్ అంటే ఎంత టైం మనం ఇన్వెస్టెడ్గా ఉంటున్నామో దాన్ని బట్టి మన ఫండ్ కేటగరైజ్ అయింది. సో ఇందాక నేను స్టార్టింగ్లో ఒక పాయింట్ చెప్పాను కదా, రియల్ ఎస్టేట్లోంచి కానీ ఒకవేళ మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మి ఒక హ్యూజ్ అమౌంట్ వచ్చింది, ఇంకొక ప్రాపర్టీ కొనే వరకు మీకు ఒక 10 days 15 days 1 month మీ అకౌంట్లో హోల్డ్ చేయాలి. సో అలా షార్టర్ డ్యూరేషన్కి కూడా మీ మనీకి కొంచెం ఎంతో కొంత రిటర్న్ని మనం ఎర్న్ చేయొచ్చు త్రూ ఓవర్ నైట్ ఫండ్. ఓవర్ నైట్ ఫండ్ వల్ల ఏంటి, ఓన్లీ 1 day ఒక్క రోజు కూడా మీరు ఇన్వెస్ట్ చేసినా ఆ ఒక్క రోజు కూడా మీకు ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. కోర్స్ డెట్ మ్యూచువల్ ఫండ్స్ అనేవి మన ట్యాక్స్ స్లాబ్కి యాడ్ అయిపోయి దాని ప్రకారంగా ట్యాక్స్ కట్ అవుతుంది కాబట్టి సో మీరు మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే డెట్ మ్యూచువల్ ఫండ్స్లో మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఎవరైతే ట్యాక్స్ స్లాబ్లో రాకుండా ఉంటారో వాళ్ళ పేరు మీద కానీ ఇన్వెస్ట్ చేసుకుంటే అప్ to 12 lakhs వరకు కూడా ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. సో ఓవర్ నైట్ ఫండ్లోని 1 day జస్ట్ 1 day మీరు ఇన్వెస్ట్ చేసినా కూడా మీరు పెట్టిన అమౌంట్ మీద ఎంతో కొంత రిటర్న్ వస్తుంది. అంటే ఊరికనే సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకున్న అమౌంట్ ఏదైతే ఉందో అది మనం ఓవర్ నైట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ అలానే దీని రిస్క్ వెరీ వెరీ లో ఉంటుంది, ఎందుకంటే ఇది ఇమీడియట్గా మనం విత్డ్రా చేసుకునే ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఇది కంప్లీట్లీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ మన రిటర్న్స్ ఎలా వస్తాయంటే 3 to 4%. ఎక్కువ రిటర్న్స్ మనకి రావు, 3 to 4% రిటర్న్స్ వస్తాయి యాన్యువల్లీ. మనం ఎన్ని రోజులైతే ఇన్వెస్ట్ చేసామో దాన్ని బట్టి మీకు రిటర్న్స్ అయితే వస్తాయి. అండ్ ఇది దేనికోసం యూజ్ అవుతుందంటే ఏదైనా ఎమర్జెన్సీ కోసం ఎక్కడైనా పార్క్ చేసుకోవాలి, జస్ట్ ఒక 1 week మీ దగ్గర క్యాష్ ఉంది. ఎక్కువ మంది బిజినెస్ పీపుల్ ఉంటారు, సో వాళ్ళు ఏం చేస్తుంటారంటే మనీని రొటేట్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి ఏదైనా పర్చేస్ చేయాలన్నా ఇంకేమైనా చేసుకోవాలన్నా ఆ గ్యాప్లో ఒక 1 week 10 days మనీని అలా అట్టే పెట్టించుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా మనం ఓవర్ నైట్ ఫండ్లో పెట్టుకోవచ్చు ఆ క్యాష్ని. సో ఆ 4-5 days ఆర్ 1 week ఆర్ 15 days ఆర్ 1 month ఆ టైం పీరియడ్లో మీకు ఎంతో కొంత రిటర్న్ అయితే వస్తుంది. సేవింగ్స్ అకౌంట్తో పోల్చుకుంటే ఖాళీగా ఉంచుకోవడం కన్నా ఆర్ కరెంట్ అకౌంట్లో పెట్టుకున్నా కూడా మీకు ఎలాంటి రిటర్న్స్ రావు కాబట్టి మీరు ఆ ఇన్వెస్ట్ అంటే ఆ తక్కువ పీరియడ్లో కూడా ఎంతో కొంత రిటర్న్ తెచ్చుకోవడానికి మీకు ఓవర్ నైట్ ఫండ్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి లిక్విడ్ ఫండ్. సో లిక్విడ్ ఫండ్కి వచ్చేటప్పటికి మనకి 1 week నుంచి 3 months వరకు కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మోస్ట్లీ ఎమర్జెన్సీ కేసెస్ అంటే ఎమర్జెన్సీ ఫండ్ కోసం మేము ఎప్పుడు లిక్విడ్ ఫండ్లోనే పార్క్ చేసుకోమంటాం. మనకి లిక్విడ్ ఫండ్స్ ఈ సిమిలర్ టు ఎఫ్డీ రిటర్న్స్ ఇస్తూ ఉంటాయి. సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 5 to 7% అండ్ ఇది అబ్సల్యూట్లీ సేఫ్, కంప్లీట్లీ సేఫ్. మీ మనీకి ఏం ప్రాబ్లం ఉండదు, మీరు విత్డ్రా చేసుకోవాలని ఇన్స్టెంట్గా విత్డ్రా చేసుకోవచ్చు. సో మోస్ట్లీ మనం ఎమర్జెన్సీ ఫండ్స్, షార్ట్ టర్మ్ సేవింగ్స్ కానీ ఎమర్జెన్సీ ఫండ్స్ కోసం కానీ లిక్విడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి అల్ట్రా షార్ట్ డ్యూరేషన్. అంటే మీ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ కొంచెం షార్టర్ డ్యూరేషన్ ఉంది అంటే ఒక 3 months 4 months ఉందనుకుంటే మీరు అల్ట్రా షార్ట్ టర్మ్ డ్యూరేషన్లో పెట్టుకోవచ్చు. అగైన్ దీని రిస్క్ కూడా మీకు తక్కువే ఉంటుంది అండ్ మీకు వచ్చే
రిటర్న్స్ కూడా 5 to 7% ఉంటాయి. నెక్స్ట్ లో డ్యూరేషన్. 9 months లోపు కనుక ఏదైనా అమౌంట్ అంటే మీ దగ్గర అమౌంట్ ఉంది, ఒక 9 months పాటు మీరు అమౌంట్ని ఎక్కడైనా పార్క్ చేసుకోవాలంటే లో డ్యూరేషన్ ఫండ్లో పెట్టుకోవచ్చు. దీనిలో కొంచెం మీకు లో టు మోడరేట్ రిస్క్ ఉంటుంది అండ్ దీని కూడా మీకు 5 to 6% రిటర్న్స్ వస్తాయి. మనీ మార్కెట్ ఫండ్ కొంచెం ఒక 1 year పాటు మీరు ఏమైనా అమౌంట్ ఉంచుకోవాలి అనుకుంటే యూ కెన్ టేక్ ఇట్. ఇప్పుడు ఆ టైం లైన్ నేను చెప్తున్నాను కదా అనేసి అంతవరకు ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ అంతకన్నా ఎక్కువ ఉన్నా తక్కువైనా మీరు అమౌంట్ని అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఇవి బేస్డ్ ఆన్ అంటే మనం ఉంచుకునే దాన్ని బట్టి రిటర్న్స్ ఎక్కువ ఎందులో వస్తున్నాయో వాటిని చూసుకొని మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చు మనం డెట్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి. సో అలానే మీడియం డ్యూరేషన్ ఫండ్ అండ్ మీడియం టు లాంగ్ డ్యూరేషన్ ఫండ్ అండ్ లాంగ్ డ్యూరేషన్ ఫండ్. సో మ్యాక్సిమం 3 years వరకు మాత్రమే డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్. అంతకన్నా ఎక్కువ వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఫండ్స్ అన్నది ఒక ఆప్షన్ ఉంది, హైబ్రిడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ నేను అస్సలు రిస్క్ తీసుకోదలుచుకోలేదు, ఆల్రెడీ నేను అన్ని రిస్కీ ప్రొఫైల్లోనే ఉన్నాయి అనుకున్నప్పుడు మాత్రమే మనం మీడియం టు లాంగ్ డ్యూరేషన్కి వెళ్ళొచ్చు. గుర్తుపెట్టుకోండి, డెట్ ఫండ్స్లోని ఎంత లాంగ్ డ్యూరేషన్ మనం హోల్డ్ చేస్తే అంత రిస్క్ పెరుగుతుంది, ఎంత షార్ట్ డ్యూరేషన్ మనం హోల్డ్ చేస్తే అంత తక్కువ రిస్క్ ఉంటుంది. ఇక్కడ రిస్క్ అనేటప్పటికీ ఇన్ఫ్లేషన్తో సమానం అది. సెకండ్ కేటగిరీకి వచ్చేటప్పటికి స్ట్రాటజీ బేస్డ్ ఫండ్స్. సో స్ట్రాటజీ బేస్డ్ ఫండ్స్లో మనకు ఒకే ఒకటి ఉంది, అది డైనమిక్ బాండ్ ఫండ్. ఇక్కడ డైనమిక్ బాండ్ ఫండ్ అంటే ఏంటి? సో ఫండ్ మేనేజర్ ఏం చేస్తారంటే డిపెండింగ్ ఆన్ ద ఇంట్రెస్ట్ రేట్ పెరిగింది తగ్గింది దాన్ని బట్టి ఆయన ఫండ్లో ఉన్న బాండ్స్ని మారుస్తూ ఉంటారు సో దట్ మీకు ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేలాగా ఉంటాయన్నమాట. ఒకవేళ రేట్స్ పడిపోతుంటే లాంగర్ డ్యూరేషన్ ఫండ్స్లో పెడతారు, ఒకవేళ రేట్స్ పెరుగుతుంటే షార్టర్ డ్యూరేషన్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. బికాస్ ఇది కాన్స్టెంట్గా ఫండ్ మేనేజర్ మూవ్ చేస్తూ ఉంటారు కాబట్టి బాండ్స్ని, దిస్ ఇస్ కాల్డ్ డైనమిక్ బాండ్ ఫండ్. సో ఆబ్వియస్లీ ఆ కాన్స్టెంట్గా ఫండ్ మేనేజర్ దీని మీద వర్క్ చేస్తారు కాబట్టి మనకి రిస్క్స్ ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి డెట్ ఫండ్స్లో 3 types ఆఫ్ రిస్క్స్ ఉంటాయి. ఒకటి ఇంట్రెస్ట్ రేట్ రిస్క్, రెండోది క్రెడిట్ రిస్క్, మూడోది మార్కెట్ టైమింగ్ రిస్క్. సో ఈ 3 రిస్క్ నుంచి లైట్గా అర్థం చేసుకుంటే మనకి డెట్ ఫండ్స్ ఈజీగా అర్థమవుతాయి. ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అంటే ఏంటి అంటే డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అవి బాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి బాండ్ పెరిగినా పడినా కూడా దాని ఇంపాక్ట్ ఇంట్రెస్ట్ రేట్ మీద ఉంటుంది, రెపో రేట్ మీద అంటే ఆర్బీఐ రెపో రేట్ మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మన ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ అనేది ఉండొచ్చు. అలానే క్రెడిట్ రిస్క్. కొన్నిసార్లు మనం డెట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు అంటే డెట్ ఫండ్స్లో మోస్ట్లీ ఇన్వెస్ట్ చేసామంటే ఏంటి, డెట్ అంటే ఏంటి, అప్పు. మనం ఇచ్చిన అమౌంట్ని ఫండ్ మేనేజర్ సెక్యూరిటీస్లో పెడుతున్నారు, అంటే గవర్నమెంట్ బాండ్స్లో కానీ లేకపోతే కార్పొరేట్ ఎఫ్డీస్లో కానీ వీటిలో పెడుతున్నారు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్వెస్టింగ్ ఇన్ ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం బదులు వాళ్ళు దాన్ని అప్పు కింద వీళ్ళకి ఇస్తున్నారు అనమాట, కార్పొరేట్స్కి వీటికి అప్పుల కింద ఇస్తున్నారు. సో మనం అప్పు కింద ఎవరికైనా అమౌంట్ ఇచ్చినప్పుడు మనకి 2 types ఆఫ్ రిస్క్స్ ఉంటాయి. ఒకటి ఏంటి, మనం ఇచ్చిన అమౌంట్ మనకి తిరిగి వస్తుందా లేదా, అదే క్రెడిట్ రిస్క్. నేను ఇచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో అది మనకి తిరిగి వస్తుందా లేదా అన్న ఒక రిస్క్ ఉంటుంది. రెండోది మనకి వాళ్ళు చెప్పిన ఇంట్రెస్ట్ ఇస్తారా లేదా అన్నవి 2. సో ఈ 2 రిస్క్స్ కామన్గా ఉంటాయి. మీరు చూస్తే ఇంట్రెస్ట్ రేట్ అండ్ క్రెడిట్ రిస్క్స్ ప్రతి డెట్ ఫండ్లో ఉంటుంది. ఇంకొకటి మార్కెట్ టైమింగ్ రిస్క్స్. అంటే ఒకవేళ మార్కెట్ కనుక అంటే ఇప్పుడు గవర్నమెంట్ రెపో రేట్ పెంచిందంటే మనకి ఇంట్రెస్ట్ రేట్లు పెరుగుతాయి, గవర్నమెంట్ రెపో రేట్ తగ్గిస్తే మనకి ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి. సో అది గవర్నమెంట్ డెసిషన్ మీద, మార్కెట్ కండిషన్స్ మీద ఆర్బీఐ కనుక రెపో రేట్ పెంచినా తగ్గించినా మనకి దాని ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి మనం ఈ 3 రిస్క్లు డెట్ ఫండ్స్లో ఉంటాయి. అండ్ ఇవి మనం ఈక్విటీతో కంపేర్ చేస్తే అంత హై రిస్క్ కాదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ రిస్కీ. సో ఈ పర్టికులర్ డైనమిక్ బాండ్ ఫండ్లోని మనం ఉన్న ఫస్ట్ రిస్క్ ఇంట్రెస్ట్ రేట్ రిస్క్ హై ఉంటుంది, ఎందుకంటే ఎన్ఏవీస్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి కాబట్టి. అండ్ క్రెడిట్ రిస్క్ మోడరేట్ ఉంటుంది, ఎందుకంటే ఫండ్ మేనేజర్ ఉంటారు, ఆయన స్ట్రాటజిక్గా మంచి ఫండ్స్ని సెలెక్ట్ చేస్తారు కాబట్టి మోడరేట్ రిస్క్ ఉండొచ్చు. మార్కెట్ టైమింగ్ రిస్క్ మాత్రం కంపల్సరీగా దీంట్లో ఎక్కువ ఉంటుంది, బికాస్ మార్కెట్ టైమింగ్ని బట్టే వాళ్ళు ఫండ్స్ని చేంజ్ చేస్తూ ఉంటారు, అంటే రేట్ పడిపోతే వాళ్ళు ఫండ్ మూవ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఈ రిస్క్ ఉంటుంది. సో ఇలాంటి స్ట్రాటజిక్ డైనమిక్ బాండ్ ఫండ్లోని ఎవరు ఇన్వెస్ట్ చేయాలి అంటే మోడరేట్ రిస్క్ అపటైట్ ఉన్న వాళ్ళు, అంటే కొంచెం నాకు అటు ఇటు వచ్చినా పర్లేదు, నాకు కొంచెం మంచి రిటర్న్స్ కావాలి అనుకున్న వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. అండ్ ఎవరైతే ఇంట్రెస్ట్ రేట్ మూవ్మెంట్స్ గురించి బాగా స్టడీ చేయగలరో, అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఇంట్రెస్ట్ రేట్ పెంచుతుంది పడుతుంది అని కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పెట్టుకోవచ్చు. అండ్ హయ్యర్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు, ఎక్కడైతే రిస్క్ ఎక్కువ ఉంటుందో రిటర్న్స్ కూడా మనకి ఎక్కువే ఉంటాయి. అండ్ అలానే ఇది లాంగ్ టర్మ్, అంటే కొంచెం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే కనుక అలాంటప్పుడు మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, ఎస్పెషల్లీ ఇలాంటి టైంలోని, బికాస్ హైలీ వాలటైల్గా ఉన్న టైంలోని.
ఓకే, సో మనం మిగిలిన ఫండ్స్ని నెక్స్ట్ వీడియోలో చూద్దాము క్లియర్గా. ఇప్పటికీ మనం 2 నేర్చుకున్నాం డెట్ ఫండ్స్ గురించి. ఇంకొక 4 కాన్సెప్ట్స్ మనం నెక్స్ట్ పార్ట్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు సింగిల్ మదరా? సింగిల్గా మీ మనీ ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టుకోవాలని క్లారిటీ లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతున్నారా? అయితే ఖచ్చితంగా నేను కండక్ట్ చేయబోయే వెబినార్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక ప్లానింగ్. ఆ ప్లానింగ్ ప్రాపర్గా మనం చేసుకోకపోతే మనం పెడుతున్న అమౌంట్ కూడా మనం లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, ఎలాంటి ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఎట్లాంటి ప్రోడక్ట్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి, వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకుంటాము. మ్యూచువల్ ఫండ్ సెలెక్షన్ దగ్గర నుంచి, ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ దగ్గర నుంచి, ఇన్సూరెన్స్ ప్లానింగ్ వరకు ప్రతిదీ కూడా డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుంటాము. సో అప్కమింగ్ వెబినార్ లో ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి కాల్ చేసి ఎన్రోల్ చేసుకోండి.